నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యాదశ నుండే విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన హోంమంత్రి. నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ 19 హాకీ పోటీలను ప్రారంభించిన అనిత. కషీంకోటలో అట్టహాసంగా ది నరసింగపల్లి ప్రాథమిక వ్యవసాయదారుల సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల మాజీ ఎమ్మెల్యే పిలా గోవింద్ సమక్షంలో కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. పిఠాపురం నియోజకవర్గంలో వైభవంగా శ్రీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పెందుర్తి మండల పరిధిలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలు. సుజాతానగర్ మందిరం నందు జరిగిన బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ 19 హాకీ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం ప్రారంభించారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం క్రీడా పోటీలను హోంమంత్రి ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో బాలబాలికలు రాష్ట్ర నలుమూలల నుంచి టోర్నమెంట్లో వందలాది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. మార్నింగ్ వాక్ చేస్తూ ఒక పిల్లడి దగ్గరికి వెళ్ళి పొట్ట మీద కొట్టి, ఏమయ్యా స్పోర్ట్స్ ఆడట్లేదా, ఆటలేమో ఆడట్లేదా, గేమ్స్ ఏం ఆడట్లేదా, పొట్టలో వచ్చింది బయటికి అని అడిగితే అబ్బాయి చెప్పించిన సమాధానం ఏంటంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్ లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు ఫోన్లో కాదు మైదానాల్లో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్ లో మీరందరూ రావటం, చాలా దూర ప్రాంతాల నుంచి దగ్గర స్టేట్ లెవెల్లో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు, ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత. దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళు పంపించిన తల్లిదండ్రుల్ని, వాళ్ళు ఇంత క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు చేసిన ఆ స్కూల్ స్టాఫ్ ని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కడికైనా బయటకు వెళ్తే అమ్మాయిలకి సేఫ్టీ ఉన్నదా, సెక్యూరిటీ ఉన్నదా అన్న పొజిషన్ నుంచి ఒక ఆట ఆడేదానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం ది నరసింగపల్లి ప్రాథమిక వ్యవసాయదారుల సంఘం చైర్మన్ మజ్జి నిరంజన్ కుమార్, డైరెక్టర్లు మారపురెడ్డి గిరిబాబు, సారిపల్లి నానిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు. ఈ ప్రమాణ స్వీకారంకు అధ్యక్షత వహించిన కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొంతన శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా జరిగింది. అతిథులు మాట్లాడుతూ ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, ఉగిన రమణామూర్తి, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కర్రి సత్యనారాయణ, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, ఉలింగల రమేష్, కర్రిబాబి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కష్టకాలంలో 19 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ చాలా కష్టాలు అనిపించింది. ఆ టైంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా నామినేషన్ చేయమంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి పంచాయతీ కూడా నామినేషన్ చేయమని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తే ఆ రోజు కుమార్ని, నానిబాబుని ఇంట్లో కూర్చోబెట్టి మీ ఇంట్లో ఎవరు డిసైడ్ చేసుకుంటారంటే అప్పుడు నానిబాబు ముందుకు వచ్చి భార్యను పెడతాడని ఆ రోజు నానిబాబు భార్యను కూడా కష్టకాలంలో సర్పంచ్ గా నిలబెట్టారు ఈ గ్రామ పంచాయతీకి. ఆ రోజులు ఎక్కువ ధనం ఇచ్చేసిన దురదృష్టవశాత్తు వాటం చెందారు. అందుకే వాళ్ళ కుటుంబం మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీ విధేయులు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పెద్దపీట వస్తుంది. ఆ భాగంగా ఈ రోజు మన పిఎస్సి చైర్మన్ గా కుమారుని నియమించడం జరిగింది. అలాగే ఈ విషయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మన బ్యాంక్ అభివృద్ధి చెందాలంటే మీలోకి అవేర్నెస్ రావాలా. మీరైతే ఏ భరోసా అయితే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని చూసి ఓటు వేశారో ఆ ఓటు సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య నిరుపేదలందరూ కూడా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గతంలో ప్రభుత్వం వేరే, ఈ ప్రభుత్వం వేరే. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీరు గెలిపించినటువంటి మీ ప్రభుత్వం ఇది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి, ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటికి చేరాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టింది. రాష్ట్ర ఆదాయంలో మరి ఆయన ఎక్కడ ఇప్పుడు మనం కట్టిన మనం నిలబడి మాట్లాడుతున్న స్టేజ్ని కూడా ఆయనే కట్టారు, అక్కడ ఉన్న ఆసుపత్రిని కూడా ఆయనే కట్టారు, ఆయనే కట్టించారు. మా గ్రామంలో చాలా చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి మా ముందు ఈవేళ కూడా వచ్చారు. మరి ఆయన్ని రావాలని చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. మరి ఈసారి ఆయన ప్రభుత్వం రాక తప్పలేదు. మా మామయ్య గారు చెప్పేవారు, తిరుపతి గారు, రామకృష్ణ గారిని రమ్మంటారా ఇప్పుడును, మరి ఈయన రాడు అని. మరి ఎంతో మన వరకు నిజమో తెలదో అని చెప్పేవారు. అటువంటి వ్యక్తులు మరి ఈవేళ మనం మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. మన గ్రామానికి ఏమైనా చేశారంటే రామకృష్ణ గారు, మన తెలుగుదేశం పార్టీ, మన వేలా గోన్ సత్యనారాయణ గారు, తాడి వీరభద్రరావు గారు చేశారు. తెలుగుదేశం పార్టీ చేసింది. మరి అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇకపోతే మరి బ్యాంకు విషయంలో ఇప్పుడు 14 కోట్లతో టర్న్ ఓవర్ అవుతుంది. మరి దాన్ని ఎంత చేస్తామని మన రామకృష్ణ. సుమారు 300 సంవత్సరాల చరిత్ర గల గొల్లప్రోలు నగర పంచాయతీలో వేయించేసి ఉన్న శ్రీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముల వారికి మేషాలు ఉంటాయి కాబట్టి మేషాల రాముడు అని పేరు. ఇక్కడ విష్ణాలయ సంప్రదాయాల్లో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి విష్ణాలయం అని కూడా పిలుస్తారు. దీనికి మరి అభివృద్ధి పదంలో చాలామంది డాక్టర్లు అదేవిధంగా చాలా ధ్వజస్తంభం రామకృష్ణ గారు డొనేట్ చేశారు. మరి చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఈ యొక్క ఆలయంలో ఈరోజు భక్తులందరూ కూడా మరి ధ్వజస్తంభ నిర్మాణంలో, ఆవిష్కరణలో పాల్గొని అందరూ కూడా ఆ రాముల వారిని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ శ్రీరామచంద్రుడు గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రజలందరికీ, దాతలందరికీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాల వారిని స్వామివారితో కోరుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలోని వివిధ ప్రాంతాల నందు శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను సాయి భక్తులు నిర్వహించారు. ఈ దిశలో సుజాతానగర్ మందిరం నందు జరిగిన బాబా జన్మదిన వేడుకలకు స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటర్ వసంత శంకర్రావులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ బాబావారిని భూమి మీద నడిచే దేవుడుగా కొనియాడారు. ఆయన మన మధ్య లేకున్నా బాబావారు చేసిన బృహత్ కార్యక్రమాలన్నీ ఆయన్ను సజీవంగా నిలిచేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా అతిథులను కార్యక్రమం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పిల్ల జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, గొల్లవిలి శ్రీనివాసరావు, లక్కీ, గోవింద్, భజన మండలి సభ్యులు జ్యోతి, గోపి తదితరులు పాల్గొన్నారు. అని అంటా ఉంటే మాకు కూడా కొన్ని సందర్భాల్లో చిన్న మొహమాటం సిగ్గు అనిపించేది. బాబా గారు ఆశీస్సులు పొందుతా ఉన్నారు, మనం వెళ్ళలేకపోయామని చెప్పి అని కొంతమంది ఒకరు మాట్లాడుతూ ఉంటే అది కదా బాబా గారు అనిపించింది. మరి అలాంటి బాబా గారు ఇందా శంకర్రావు గారు, వసంత గారు చెప్పినట్టు ఎన్నో మంచి కార్యక్రమాలు, కనిపించే దేవుడు,
చాలా మంది వెంకటేశ్వర స్వామి కొలవచ్చు, కొంతమంది ఇతరాతర దేవులను కొలవచ్చు. అది నమ్మకం బాబా, ఎందుకంటే నాలుగు మంచి పనులు చెప్పారు, రోడ్లు వేసారు, ఇది చేశారు, ఇది చేశారు. నాలుగు మంచి పనులు చేస్తే పొంగిపోతాం. అలాంటిది ఈ ప్రపంచ శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి, రాష్ట్ర శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అలాంటి దేవుడు 100వ పుట్టినరోజుని ఘనంగా ప్రతి ఇంట్లో పండుగలాగా చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాష్ట్ర పండుగ చేశారు. రాష్ట్రంలో అధికారికంగా నిర్వర్తిస్తా ఉన్నాం. దీని తర్వాత నేను విశాఖపట్నం అనకాపల్లి గ్రాండ్ విఎస్ ఫంక్షన్ హాల్లో చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రేగుల డేవిడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో సభ్యులు ఏ విధంగా నడుచుకుంటారో విధి విధానాల పట్ల విద్యార్థులతో అవగాహన కల్పించేందుకు అమరావతి అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల ద్వారా శాసనసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకుంటారో, వారి కర్తవ్య నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తారో, చట్టసభలో శాసనాలు ఏ విధంగా రూపొందిస్తారు, సమస్యలపై ఏ విధంగా సభ్యులు చర్చిస్తారు అనే దానిపై విద్యార్థుల అవగాహన కల్పించడమే కాకుండా వారి ద్వారానే సభను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందుకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారని, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న విద్యార్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల సాంబశివరావు, నరసయ్యపేట సర్పంచ్ నాగబాబు, లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గణపతి నాయుడు, వేపాడ సత్యనారాయణ, గనిరెడ్డి విద్యార్థులు కె పూజిత, రావడ నారాయణమూర్తి, కేఎస్ఎస్ మణికంఠ, స్నేహలత, జోస్యన, గీతిక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మాక్ అసెంబ్లీ అన్న ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల నుంచి విద్యార్థుల్ని, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఆ నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా అసెంబ్లీలో తీసుకొని ఈ విద్యార్థులతోనే శాసనసభను నిర్వహించడానికి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో చేరినటువంటి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకురాపేట, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబడినటువంటి మణికంఠ, నారాయణమూర్తి, జోస్న, పూజిత, గీతిక అన్న విద్యార్థులు ఈ మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగింది. మేము మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. లయన్స్ క్లబ్ చోడవరం వారి సహకారంతో మేము మాక్ అసెంబ్లీకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి మన అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వారు మండల స్థాయిలోను ముందుగా వీళ్ళకి కాంపిటీషన్ నిర్వహించారు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కాంపిటీషన్ నిర్వహించి నియోజకవర్గంలో అత్యున్నత స్థానాన్ని పొందినటువంటి విద్యార్థుల్ని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేసి ఈరోజు అనకాపల్లి విద్యాశాఖ తరఫున అమరావతికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి రాజకీయాల పట్ల, పాలన పట్ల మరియు ప్రజల పట్ల అవగాహన కలిగించే ప్రధానమైన లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఇంతటి ఘన సత్కారం చేసినటువంటి చోడవరం లయన్స్ క్లబ్ వారికి మా విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ప్రోగ్రాంకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. దీనికి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరీపట్నంలో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు జనసేన పార్టీ ఇస్తుందని, నూతనంగా వేయబోతున్న కమిటీల నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5-మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 5-మ్యాన్ కమిటీ సభ్యులు ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.
జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. సందర్భంగా యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు, పెండం దొరబాబు, ఓదిరి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే సంక్షేమం అందించే విధానంలో కానివ్వండి, అభివృద్ధి చేసుకునే విధానంలో కానివ్వండి, అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా, అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు. పిఠాపురంలో పెండం దొరబాబు గారు, మా జిల్లా అధ్యక్షులు, నేను, మన ఓదూరు కిషోర్ గారు, డాక్టర్ గారు, అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామంలోంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి, అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగా వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి, ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండల్, అలాగే గొల్లపురాల రూరల్ మండలం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, గొల్లపురాల టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్లు కూడా పంపించమన్నాం. సో వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది. ఏ కమ్యూనికేషన్ అయినా సరే, పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. సో రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులతో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు అప్పారావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘం శ్రీకాకుళం జిల్లా నాయకులు ఎం అప్పారావు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు భారతదేశ 75 సంవత్సరాల రాజ్యాంగం చరిత్రను వివరించి దాని ప్రాముఖ్యత గురించి తెలుపుతూ రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత అని ఉద్ఘాటించారు. గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ రాజ్యాంగం విశిష్టత, రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు భావితరాలలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ప్రపంచంలో ఎన్నో దేశాలలో శాశ్వత రాజ్యాంగం లేదని, కానీ భారతదేశ రాజ్యాంగం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి సవరణలు జరిగాయి, కానీ మూలాలు అలాగే ఉన్నాయి, అలాగే ఉండడం కూడా ఎంతో అవసరమని తెలుపుతూ విద్యార్థులకు పలు విలువైన పుస్తకాలు పంపిణీ చేశారు. కొత్తూరు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము ఐలుగా ప్రజల్లో సామాజిక చైతన్యం కలుగు చేయాలి, స్కూల్ పిల్లల్లో విజ్ఞానం కలుగు చేయాలి, చదువే విజ్ఞానమే అన్నింటికీ మూలం అని నమ్మి, సమాజ మార్పుకి దోహదం చేస్తుందని నమ్మి స్కూల్స్లో మాకు తోచిన విధంగా కొన్ని విజ్ఞానదాయకమైన పుస్తకాలు, సైన్స్కి సంబంధించిన పుస్తకాలు, ప్రముఖుల తాలూకా జీవిత చరిత్రలు పిల్లలకి ఇస్తూ వాళ్ళందరూ కూడా దాన్ని చదువుకోవాలని చెప్పి, విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఈ ఆశ్రమ పాఠశాలలో పెట్టాము. ఈ ఆశ్రమ పాఠశాల యాజమాన్యం కూడా దానికి సహకరించింది. వారికి ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా, ప్రిన్సిపాల్కి, ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి చోట కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాన ధర్మాలు, ఏవో పిల్లలకి ఒక పూట తిండి పెట్టాము అనే దానికంటే ఇది అవసరమే, దాన్ని కాదన్నాం. అదే సందర్భంలో పిల్లల్లో సామాజిక మార్పుకు దోహదపడే విజ్ఞానదాయకమైనటువంటి అవగాహన, విజ్ఞానం కలుగు చేయవలసిన అవసరం ఉంది. ఆ రకమైన ఉత్సుకత బాల్యంలోనే కలిగితే రేపు మంచి ఆరోగ్యకరమైనటువంటి భావి భారత పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా నడుపుతున్నాము. ఈరోజు ఈ స్కూల్లో నవంబర్ 14 సందర్భంగా పెట్టవలసిన కార్యక్రమాన్ని మాకున్న పని ఒత్తిడి కారణంగా పెట్టలేకపోయాం. ఈరోజు స్కూల్ యాజమాన్య అవకాశం ఇచ్చినందువలన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించాం. దీనికి సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని బోదువలస గ్రామంలో మదనపల్లకు మన ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బోదువలసలో ప్రారంభించారు. మండలంలో ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓపి పద్మజ, వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ కూటమి నాయకులు కంచిపాటి రాంబాబు, గంతకోరు సూర్యనారాయణ, ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మామిడి శంకర్రావు, ఉగ్గిన రాము, ఎల్లాజీ నాయుడు, అమరపిన్ని నరసింహరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నిన్న మొన్న గత 4 రోజులు పర్వాల మండలంలో తిరిగా. ఈ రోజు సబ్బవరం మండలంలో స్టార్ట్ అయింది. బోధవలస గ్రామం ద్వారా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలా మంది అందరూ ఎమ్మెల్యే ఆఫీస్కి రాలేరు. కొంతమంది రాగలుగుతారు. వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉన్నా, గ్రామ సమస్యలున్నా మనమే ప్రజల్లోకి వెళ్ళి ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో తీర్చడానికి మొత్తం ఈ రోడ్లు కావాలా, డ్రైన్లు కావాలా, కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాలు, పంచాయతీ బిల్డింగ్, ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ, R&D, పంచాయతీ రాజ్, RWS, ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నా ఊరుకున్న పనుల్ని ఒక కాగితం మీద పెట్టి ప్రయారిటీ బేసిస్ లో మా అధికారులందరినీ రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి సాగ్రిగేట్ చేసి సీఎం డాష్ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి కూడా బాధితులకు ఆన్సర్ వస్తుంది. CMO ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది. ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది. ప్రతి సమస్య కూడా తీర్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ 3.5 కాలంలో 80-90% అన్ని కూడా సాధ్యమయ్యాయి. కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. రెవెన్యూ పరంగా భూ సర్వే సంబంధించి కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని కానీ, లేకపోతే డిస్ప్యూట్ పక్క రైతు ఉండి కానీ, కుటుంబ డిస్ప్యూట్ ఉండి కానీ, ఇలా ఏదన్నా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వచ్చు. అలాగే పెన్షన్ రాని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఒకవేళ సొంత ఇల్లు ఉండి జాగా ఉండి డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆశించే వాళ్ళు, అసలు స్థలమే లేకుండా స్థలమును ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక. అందరికీ కూడా వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. గత కొంతకాలంగా కొత్త పెన్షన్లు ఆగిపోయి. కాకినాడ NCC ప్రధాన కార్యాలయంలో NCC డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణతో కెరీర్ ఏర్పరచుకునేందుకు NCC తోడ్పడుతుందని గ్రూప్ కమాండర్ ఆఫ్ కాకినాడ గ్రూప్ కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ తెలిపారు. శనివారం కాకినాడ NCC ప్రధాన కార్యాలయంలో NCC డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కల్నల్ నాయక్, కల్నల్ మానిక్, గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ బాబు, మేజర్ మహమ్మద్ అసీఫ్ తదితరులు పాల్గొన్నారు. Jai Hind, good morning. Good morning to everyone. Today we have gathered here to celebrate 76th NCC Day. I would like to extend my heartiest congratulations and wishes on this occasion to the force, directing force of our NCC, that is the cadets, institutions, all officers, PI staff and civil staff, ANOs, who are the force behind the successful conduct of various camps and social activities by the cadets. We should also not forget the parents who have been the main motivation factor to ensure that the cadets are able to participate in the are able to enroll and participate in various activities of the NCC. In last 1 year, we've been able to conduct various successful activities. Like in this month, a week back, we were able to conduct Idea Innovation Competition Pan India, where the 85 projects from all over India were displayed, which were designed and fabricated by the NCC cadets.
We also had a startup competition where each directorate fielded 10 cadets with a new idea, in line with the government initiative India Startup. We also have camps like national level camp, that is spatial national integration, which showcase where we took an opportunity. We got an opportunity to showcase the complete culture of our state. On this day, I'm very grateful to the state machinery, whether it is the DC, the police, which have supported us in conducting any activity at any time when we have requested. We are also very grateful to the education, the Secretary to Education, Secretary to Higher Education, Mr. Konda Shashidhar, where he has supported wholeheartedly in. తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది. జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఏర్పడిన చిన్న ముసిరివాడ శాంతినగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ దిశలో స్థానిక అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు దూంభారి రామారావు, శాంతినగర్ నెహ్రూ యువజన సేవా సంఘం అధ్యక్షులు టేకేటి శ్రీనివాసరావు, కార్యదర్శి వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని అన్ని శ్మశాన వాటికలు సకల సౌకర్యాలకు నోచుకున్నప్పటికీ కేవలం దళిత శ్మశాన వాటికల పట్ల మాత్రం నేటికి వివక్షత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశలో సుమారు 3 ఎకరాల వరకు ఉండే శ్మశాన వాటిక నేడు కేవలం ఎకరం మాత్రమే మిగిలిందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్మశానానికి రక్షణ గోడ నిర్మించాలని కార్పొరేటర్కు, శాసనసభ్యులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టేకేటి రమేష్, జానీ, అజయ్, బాలు, లక్ష్మణ్ రావు, పాస్టర్ జాకబ్ జాయ్, జాన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి బెంగళూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అలాగే 97 వార్డు కార్పొరేటర్ గారికి, మరి శాంతినగర్లో ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మాన వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దౌర్భాగ్యంగా ఉంది. కనీసం మనుషులు నిలబడడానికి పరిస్థితి లేదు. కింద నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ అన్ని విషయాలు కూడా వారి ఇరువురికి తెలియజేయడం అయింది. రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఒక దళిత సన్మానం వాటిగా బాగు చేస్తారని మా యొక్క గ్రామం తరఫున కోరుతాము. ఉన్నటువంటి మరి దళిత బరేల్ గ్రౌండ్ కోసం మరి మేమందరం కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారికి వెళ్ళడం జరిగింది. మరి శాంతినగర్లో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు, అదేవిధంగా హిందూ సోదరులతో కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి శ్మశాన వాటిక, మరి ఆ యొక్క శ్మశాన వాటిక ఆ యొక్క ప్రహరీ కూడా గేటు నిర్మాణం అనేటువంటిది లేక చాలామంది కూడా దాన్ని మరి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని చొరబాటుదారులు ఎక్కువైపోయి ఈరోజు 2.5-3 ఎకరాలు కలిగినటువంటి యొక్క శ్మశాన వాటిక బరేల్ గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది 1 ఎకరంగా చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము. ఎందుకంటే ఈ దళితుల యొక్క మరి అలుసులు చూసుకుంటూ మరి ఈ యొక్క ప్రాంతాన్ని మరి చాలామంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం మరి అధికారులు దృష్టించుకొని తగు నిర్ణయంగా ఇమీడియట్లీగా మరి యొక్క బరేల్ గ్రౌండ్కి ప్రహరీ గోడ నిర్మించి గేటు నిర్మించి ఇమీడియట్లీగా మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో చుట్టుపక్క బరేల్ గ్రౌండ్లు చూస్తున్నాము. ఆయా ప్రతి ఒక్క బరేల్ అన్ని కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి, చక్కగా మెయింటైన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం శంకర్రావు గారికి ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే పంచపర్తి రమేష్ బాబు గారికి కూడా రిప్రజెంట్ ఇస్తాం. దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్ గారు పెడతామని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడే మా యువకులందరూ కూడా, మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంట్ ఇస్తాం. త్వరగా ఆ దళితుల యొక్క బరిల్ గ్రౌండ్, దళిత క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి, దానికి చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి, గేట్లు పెట్టించాలి అనుకుని మేము ఒక వినతిపత్రం సమర్పించాం. దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎక్కడైతే మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఇక్కడే కాకుండా అన్ని బరిల్ గ్రౌండ్ కూడా ఈ 3x6 ఎంత కోటీసుడైనా చనిపోయినా సరే 3x6 జాగాకి వెళ్ళవచ్చును. కాబట్టి ప్రతి నాయకుని దాన్ని గుర్తించుకొని ఆ బరిల్ గ్రౌండ్ దృష్టి పెట్టి బరిల్ గ్రౌండ్ రావాల్సిన ఫండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము వినతిపత్రం సమర్పిస్తూ మీడియా వరకు కూడా సమర్పించుకుంటాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యాదశ నుండే విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన హోంమంత్రి. నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్-19 హాకీ పోటీలను ప్రారంభించిన అనిత. కషీంకోటలో అట్టహాసంగా ది నరసింగపల్లి ప్రాథమిక వ్యవసాయదారుల సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల మాజీ ఎమ్మెల్యే పిలా గోవింద్ సమక్షంలో కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. పిఠాపురం నియోజకవర్గంలో వైభవంగా శ్రీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పెందుర్తి మండల పరిధిలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలు. సుజాతానగర్ మందిరం నందు జరిగిన బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.